బాలలకే నువ్వు పల్లెకొండవయ్యా బావరాయ బావ భావ పల్లెకొండ మాగుణ బాలులకే పల్లెకొండవయ్యా బావా ధనము ధాన్యము విద్యలు మేడలు అన్ని పంచుకున్నాం కుదిరి వేస్తే నువ్వు టామడా చెదిరి వేస్తే నువ్వు టామడా ఈవిడే అడుగుల సన్నావులు బాబోదు పోయేలు ఈవిడే కాకడేసి గంటలు గంగమయ్య లావులు ఈ కామదేవుల బాలభావాలు పంచాల బావా ఏమి చెప్తావు భావన సరే ఆయన ఒక సంవత్సరం ఆయన ఎందుకంటే మీరు 6 మంది ఉన్నారు కదా ఈ 6 మంది పోయి విశాలమైన జాగా చూడండి ఆ జాగా చూసి 6 దుడ్లు ఏర్పరచుకోండి 6 దుడ్లు ఏర్పరచుకునేసి నేను కామదేవుని పిలుస్తా వారు దుడ్లకి వస్తాయి కదా అవి మీ కామదేవుని మీరు తోలుకొని పోవాల్సింది అనేసి ఆ రోజు 6 మంది ఆడబిడ్డ కౌరమ్మ 6 దుడ్లు ఏర్పరచుకున్నారు 6 దుడ్లు ఏర్పరచుకునేసి ఆ రోజు ఆ బాబా పల్లెకొండ మాగల
నమస్కారం, నేను ఏకే తెలుగు మీడియా నుంచి వచ్చాను. ఈరోజు మా సైన్లో కొలుపు జరుగుతుంది, అది గంగమ్మ పూజ. దానికోసం అది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడయ్యింది, దాని గురించి మనం అడుగుదాం. మీ పేరేంటి? నాగయ్య. నాగయ్య, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? మేము ఇక్కడ 1975 నుంచి నేను బాంబేలో ఉన్నాను. అంతకు ఇక్కడ మా కొలుపు అనేది 1953 నుంచి జరుగుతూ ఉండదు. 1953 నుంచి. అందులో మా పెద్ద ఆయన ఒక ఆయన అక్కడ మన ఆరూరు నుంచి వలస వచ్చాడు. ఇక్కడ ఆరూరు గ్రామం నుంచి వలస వచ్చాడు. అతని తరఫున ఎన్నో మంది ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు అనమాట. అప్పుడు ఆయన ఊర్లలో జరిగే పూజల్ని ఇక్కడ కంటిన్యూ చేసినాడు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాము కాబట్టి ఇక్కడ అన్ని పూజలు జరిపిస్తున్నాం. ఆయన స్టార్ట్ చేసిన పూజనే ఆయన పేరు వచ్చి నందిపోయిన గంగమందిడి ఆయన పేరు. ఆయన వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 63 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు కూడా లేదా 63 అయింది, 63 అంత అయింది. కానీ ప్రతి సంవత్సరం ఎక్కడ నిలుపుదల లేకుండా, ఎందుకంటే ఆ గంగమ్మ అనేది మనకు బాంబేలో వచ్చిన తర్వాత అందరికీ మంచి జరుగుతూ ఉన్నది. ఏ పరిస్థితులు ఎన్నో చెడ్డ పనులంతా జరిగింది బాంబేలో. మాకు ఎక్కడ ఇదంతా కూడా మాకు చెడ్డ జరగలేదు. ఎన్నో బాంబులు ఎన్నో అయింది. మాకు అన్నీ క్లియర్గా దేవుడి ధర్మం బాగుంటాం. అందువల్ల ఈ కొలుపు చేస్తాం. సైన్లోనే ఎందుకు ప్రారంభం చేస్తాం? సైన్లో అంటే మాకు ఇక్కడనే ఆరిజిన్ ప్లేస్ ఇక్కడనే మాకు వచ్చింది, చేరింది సైన్లోనే చేరినాం. సైన్లో వచ్చిన తర్వాత అప్పుడు ఒక 40-50 ఇండ్లు ఉన్నాయి ఇక్కడనే, ఇదే చోట్ల జోగులెక్కర్ వాడి అంటారు దీన్ని. ఇక్కడనే మేము సెటిల్ చేసినాం. అంతకుముందు ఆయన గంగమందిరి ఆయన ఒక సోప్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు, పెద్ద యజమాని, బెంగళూరు యజమాని. ఆయన అక్కడ అందరినీ రూమ్ తీసుకుని వాళ్ళు మొత్తం వాళ్ళ గ్రూప్ అంతా తోడుకొచ్చి ఇక్కడ అందరికీ జీవనాధారం పంపించినాడు. ఆ జీవనాధారం పంపిన ఆయన అక్కడ ఊర్లలో కూడా ఆయన పెద్ద మందిని, ఎవరో ఆ గంగమందిరి చాలా పెద్ద మందిని అక్కడ జరిపించే పూజలంతా ఇక్కడ మళ్ళీ మాకు నేర్పించినాడు. ఆయనే చాలా ఏళ్ళుగా నేర్పిస్తూ ఉన్నాడు. 1976 వరకు ఆయనే చేసినాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు ఒక ఆయన వచ్చినాడు, నందిపోయిన కొండమందిడి అనేది. ఆయన టేక్ ఓవర్ తీసుకున్నాడు. అది తీసుకొని ఆయన కొన్ని 10 ఏళ్ళు ఆయన బాగా నడిపించాడు. తర్వాత ఆయన కాలం అయిపోయినాడు. ఆ కాలం అయిపోయిన తర్వాత కాలం అప్పటికి, కానీ ఆయన ఏదో కొంచెం ప్రాబ్లం వల్ల నిలిపేసినాడు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు నందిపోయిన రామకృష్ణ మందిరిని ఆయన వచ్చినాడు. ఆయన టేక్ ఓవర్ తీసుకొని ఈ మెయిన్ పూజ ఎందుకు జరుగుతూ ఉంటే ఇదే, అందరూ కోసం, అందరూ బాగుండాలా, అందరూ సంతోషంగా ఉండాలా. ప్రతి పిల్లలు అందరికీ ఉద్యోగాలని, చదువులని, ప్రతి ఒక్కటి అందరూ బాగుండాలని మేము ఈ పూజలు చేసుకుంటాం. పూజలు అంటే తొలి రోజు ఎట్లా ఆ పూజ గురించి చెప్తాను నేను. తొలి రోజు ఆ గంగమ్మల గురించి, తొలి రోజు మేము బియ్యపు కొలత చేస్తాం. బియ్యపు కొలత తొలి రోజు బియ్యపు కొలత చేస్తాం. అంటే ఆ బియ్యపు కొలత ఏదంటే మనం ఎంత కొలుస్తామో బియ్యం, కొన్ని సేర్లు, కొన్ని పళ్ళు, కొన్ని కిలోలు అంత ఉంటుంది కొలుస్తాము. మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాం. ఆ రిపీట్ చేసినప్పుడు ఆ ముందు ఉన్న బియ్యం కన్నా ఇది ఎక్కువ ఉండాలి క్వాంటిటీ. అప్పుడు అది గంగమ్మ సత్యం అనేసి మనకు అర్థమవుతుంది. అది మెయిన్ ప్రాబ్లం. సెకండ్ డే వచ్చి తెల్లవారితో అంబళ్ళు అంటే మనం అంబళ్ళు పోస్తారు సండే మార్నింగ్. అది సండే మార్నింగ్ వచ్చి మేము అంతా అంబళ్ళు పోసుకొనేసి గెరిగ శ్రీకారం ఉంటుంది. గెరిగా ఇది పెట్టుకొని మొత్తం ఇది సైను, చున్నాబట్టి, ధారావి అన్ని ఏరియాలకు పోయేసి అన్ని బాగా మేళాలు అంతా చాలా గ్రాండ్గా చేస్తారు అన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ పొంగళ్ళు అంబిళ్ళు అయిపోతే మాది ఉదయం అయిపోతుంది. సాయంకాలం అయితే పొంగళ్ళు పెట్టుకొని దొబ్బింటారు. అప్పుడు జస్ట్ అక్కడ మనం ఇది గావిస్తాం చెప్పచ్చు కదా. అప్పుడు ఆ సాయంకాలం ఏంటంటే మనం ఒక మేకపోతును, దాన్ని ఒక బలిదానం ఇస్తాం. ఎందుకో గంగమ్మ అది ముఖ్యం అనమాట. గంగమ్మకి అది చాలా ముఖ్యం. అది చేసిన తర్వాత ఆ రోజుకి ఆ ప్రోగ్రాం ఇది అయిపోతుంది. మళ్ళీ ఆ రాత్రి ఆ గంగమ్మకి ఒక ఇది దాని ఏమంటారో ముగ్గు అంటే ఇది పెద్ద ఇది మరి ముగ్గు చేస్తారు. అది చేసి దానికి తెల్లవారుజామున 3-4 గంటలకి దానికి దిష్టి తీస్తారు. ఆ ముగ్గుకి కర్పూర దిష్టి చేసి అడిగి చేస్తారు అనమాట. అప్పటి నుంచి పూజలు జరుగుతూనే ఉంటుంది. ఈవినింగ్ మధ్యాహ్నం సాయంకాలం ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది మనకి పొంగుబోలు అనేది. పొంగుబోలు అంటే ఈ దేవత యొక్క శక్తిని చూపించేదానికి, ఇప్పుడు ఆడ ఉడకుతూ ఉంటాయి. ఇది కొండలు
పాలు బియ్యం అన్నీ వేసి ఉడుతూ ఉంటుంది అనమాట. అది ఎంత ఉడికిన తర్వాత వీళ్ళు దానిలో ఇద్దరు ఉంటారు దాన్ని చేసేవాళ్ళు. దాన్ని వచ్చి దానివల్ల చేతులతో వేస్తారు. కానీ ఆ పొంగు పాలని అంటే అంత ఉడుకులో ఉంటే కూడా దాన్ని అంత భక్తి అంటే చాలా భక్తితో చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం కాదు చేయలేదు. ఇద్దరు ఉంటారు అప్పటికి వాళ్ళకి ఏం కాదు. వాళ్ళందరూ బాగా చేయలు చూపించి అంత అది దాన్ని పొంగుపాలు అంటారు. అంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించేదానికి ఆపద చేస్తారు. దేవుడు ఉన్నాడు మనకు అనేది ఇది శనివారం తొలిత యాక్చువల్లీ శుక్రవారం శని ఆది సోమ మంగళవారం వసంతాలు 5 రోజులు పూజ జరుగుతుంది. అమర్నాథ్ అంటే అది అమర్నాథ్ అంటే అది వచ్చి మన యాదవరాజులు ఎక్కడి నుంచో దొనకొండ నుంచి వచ్చారనమాట. ఈ మరాఠా రాజుల నుంచి యుద్ధాలు చేశారు. అప్పుడు ఆ కళ్యాణం ఉండే రాజులు అంటే మరాఠీ రాజులు వీళ్ళకి ఇదైపోయింది. అంటే మన అందరిని కలుపుకొని అమర్నాథ్ అనే ఒక చోట శివగుడి ఉన్నది, శివాలయం. అక్కడ అందరూ కూర్చొని అక్కడ అందరూ కలుసుకొని ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఆడ ఇది చేస్తారన్నమాట. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం శుక్రవారం రోజు ఫస్ట్ ఇక్కడ కొలుపు స్టార్ట్ చేయక ముందుగా మందులు అక్కడ పోయేసి అక్కడ పొంగులు పెట్టుకొని ఆ శివుడిని అంటే స్టార్టింగ్ శివుడిని పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు. మీ పేరేంటి? బాలాజీ నాయుడు. నేను 50 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటాను. ఈ గంగమ్మ తల్లిది నా వయసులో నుంచి బాంబేకి వచ్చి ఇక్కడ మా ఊరి నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటాను 50 సంవత్సరాలు. ఇది గొల్ల వాళ్ళు వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ చేసుకుంటారు అనమాట. గొల్ల వాళ్ళ సమాధి అని తప్పకుండా అది వాళ్ళు చేసే ఒక పద్ధతి. వీడికి వచ్చినా కూడా చేస్తూ ఉంటారంటే దాంట్లో 50 సంవత్సరాలుగా నేను పాల్గొంటాను. చాలా ముఖ్యంగా గంగమ్మ తల్లికి ఎక్కడికి పోకుండా ఇక్కడే మొక్కుని ఇవన్నీ చూసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ మేమంతా చల్లగా లక్షణంగా బాగున్నాం. చాలా ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ ప్రోగ్రాము. ఈ దేవుడు గంగమ్మ తల్లిది ఈ బొంగు పాలు తోలేది ఇదన్నీ చూసి ఆనందించి దర్శనం చేసుకొని పోతాం. చూడాలంటే ఉత్సవాలు జరుగుతుంది. మేము ఎక్కడి నుంచి పుత్తూరులో వచ్చాము కానీ మా కుటుంబం మాత్రం ఉంటుంది. ఇక్కడ నందులు అందరూ కలిసి ఉంటాము. మా మామూలు ఉంటారు అందరూ, అంటే మామ బామార్తలు మాత్రం అనమాట. అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉంటుంది. మొట్టమొదట మా కుటుంబ పెద్దలు ఇక్కడ గంగమ్మని స్టార్ట్ చేసినారు కాబట్టి ఎక్కడ ఎన్ని చోట్ల చేసినా పాతోళ్ళు ఇక్కడికి వచ్చి తర్వాత వెళ్ళిపోతారు. కొందరు వేరు చోటు పోతున్నారు కానీ మెయిన్ జరిగింది ఇక్కడ అనమాట. మొట్టమొదటి మేము చూసిన గంగమ్మని ఇక్కడ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు ఇక్కడే ఇస్తారు. కానీ పోయిన పోవచ్చు, పోయింది తప్పని కాదు. కానీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, మా కుటుంబాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక కుటుంబంలాగా అందరూ వస్తాం, కలిసి మేము చేస్తాం. నేను ఇది తెచ్చుకున్న మా మామ అందరూ కలుసుకొని బాగా మంచిగా చేస్తాం. ఇది మాకు చాలా నష్టం, చాలా ఇష్టంగా ఉంటుంది. కలిసిమెలిసి బాగుంటాను, మాకు బాగుంటుంది ప్రోగ్రామ్ చేస్తాం. నా పేరు సుందరరాజు రామకృష్ణ నంది. ఈ పెద్దల వారంతా ఆల్రెడీ చెప్పారు దీని గురించి. అంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే 3వ తరం ఇది వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ట్రెడిషన్ని, వాల్యూస్ని, కస్టమ్స్ని ఇంకా ఫాలో చేస్తారంటే 3rd జనరేషన్ ముందు నుంచి పూనుకొని చేస్తారంటే అదే పెద్ద విలువ మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. గంగమ్మ అందరినీ బాగుంటుందని ఆశీర్వాదం. యాక్చువల్లీ గత 63 సంవత్సరాలుగా మేము ఇక్కడ కొలుపు జరుపుతున్నాం. మా పూర్వజులు ఆరూరు గంగమ్మందిడి నంది పైన ఆయన 1930sలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అప్పుడు ధరంప్రకాష్ శ్రీనివాసయ్య అనే జమీందార్ యజమానితో వచ్చి ఇక్కడ మైసూర్ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేశారు. ఆయన ఆనెస్టీ, లాయల్టీ చూసి ఆయనకు చెప్పారు ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోరండి అని. అక్కడ నుంచి ఆ ఒక మనిషి 10 నుంచి 100 అయ్యి ఇప్పుడు 1000కి వద్దాము. ఇప్పుడు ఒక కనీసం మేము 3000 జనాలు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ పూజ మాది ధారావిలో చేస్తున్నాం, సాయంలో చేస్తున్నాం, చున్నబట్టిలో చేస్తున్నాం, న్యూ ముంబైలో కూడా చేస్తున్నాం. కానీ ఇది మా మూలస్థానం. ఇక్కడ వచ్చిన పూర్వజులందరూ ఫస్ట్ ఇక్కడికే వచ్చారు కాబట్టి మేము ఇక్కడ 63 years నుంచి నాన్ స్టాప్గా చేస్తున్నాం. ఆ గంగమ్మ దేవాల ఇప్పుడు మా వాళ్ళందరూ చాలా బాగున్నారు. ఇప్పుడు ఎవరు బిలో పోర్టల్ లైన్లో లేరు. బాగా చదువుకొని చాలామంది యూఎస్లో సెటిల్ అయ్యారు, యూకేలో సెటిల్ అయ్యారు, ముంబైలో కూడా బాగానే ఉన్నారు. అంతా ఈ గంగమ్మ దేవాలే కాబట్టి మేము కొలుస్తుంటాం. థ్యాంక్స్.
మరి చూసారు కదా, పెద్ద మనుషులు వీళ్ళు యాదవ్ సమాజంలో ఉంచి వచ్చారు. వీళ్ళు చెప్తున్నారు 5 రోజులు ఈ పూజ జరుగుతుంది, గంగమ్మ కొలుపు పూజ. వీళ్ళు చెప్పినదిగా ఇది సాయను, చున్నాబట్టి, న్యూ బొంబాయి, కొలివరాలో జరుగుతుంది. కానీ ఇది వచ్చి మెయిన్ ఏరియా, మెయిన్ గుడి ఇది. దానివల్ల ఎక్కడెక్కడ నుంచి అందరూ వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. దానికి చాలా కారణం ఉండదు. ఇది శుక్రవారం స్టార్ట్ అవుతుంది, మంగళవారంకి కథం క్లోజ్ అవుతుంది. సో వీళ్ళు చెప్పినట్టుగా ఇది 5 రోజుల పూజ. మా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అందరూ వచ్చి ఈ పూజని చూడండి. దాసిన గుంటు కిందారు
పల్లె మాగుణ బాలులకి పల్లె పండుగ బావా ధనము ధాన్యము విద్యలు మేడలు అన్ని పంచుకున్నాం కుదిరి వేస్తే నువ్వు టామడా చెదిరి వేస్తే నువ్వు టామడా ఈవిడే అడుగుల సన్నావులు బాబోదు పోయేలు ఈవిడే కాకడేసి గంటలు గంగమయ్య లావులు ఈ కామదేవుల బాలభావాలు పంచాలు బావా ఏమి చెప్తావు భావాల సరే ఒక సంవత్సరం ఆయన ఎందుకంటే మీరు 6 మంది ఉన్నారు కదా ఈ 6 మంది జాగా చూడండి ఆ జాగా చూసి 6 దుడ్లు ఏర్పరచుకోండి 6 దుడ్లు ఏర్పరచుకునేసి నేను కామదేవుని పిలుస్తా వారు దుడ్లకి వస్తాయి కదా అవి మీ కామదేవుని మీరు తోలుకోవాల్సింది అనేసి ఆ రోజు 6 మంది ఆడబిడ్డ కౌరమ్మ 6 దుడ్లు ఏర్పరచుకున్నారు 6 దుడ్లు ఏర్పరచుకునేసి ఆ రోజు ఆ బాబా పల్లెకొండ మాగ కామదేవుని పిలుస్తాడంట ఎట్లా పిలుస్తాడు చెప్పా ఓహో చిరుకుదేనవా రావే